వెల్కమ్ టు జెరుషాస్ కిచెన్ కుటీర్. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తక్కువ ఐటమ్స్తో టేస్టీ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: 4 వంకాయలు, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు. వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. తర్వాత చిన్న రోటీలో 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను ఎండు కొబ్బరి, 1 స్పూను ధనియాల పొడి వేసి కచ్చా పచ్చాగా దంచి పొడి చేసుకోవాలి. తాలింపు కొరకు 50 ml ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వెంటనే వేస్తే ఆయిల్లో చిటపటలాడుతుంది కాబట్టి నేను ఉల్లిపాయల తర్వాత కరివేపాకు వేస్తానండి. కడిగి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసి గరిటెతో బాగా కలియతిప్పాలి. వంకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. మెనోపాజ్ దశలో ఉన్నటువంటి లేడీస్కి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, కే, విటమిన్ B6, మెగ్నీషియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, క్యాన్సర్ రాకుండా తోడ్పడుతుంది. ఇలా కలియబెట్టిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసి గరిటెతో పసుపు కూడా ముక్కలకు బాగా పట్టేటట్లు కలియదిప్పాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసి అంతా కలిసేటట్లు, టమాటా ముక్కలంతా కూడా ముక్కలకు పట్టేటట్లు, టమాటాలో ఉన్న జ్యూసీ ఏదైతే ఉందో అదంతా కూడా బాగా ముక్కలకు పడుతుంది. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత కారం వేయాలండి. 2 టీ స్పూన్ల కారం వేసి మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా పొడి ఇందులో వేసేయాలండి. బాగా కలియబెట్టి పైన కొత్తిమీర చల్లి మూత పెట్టి సిమ్లో ఉంచండి. మూత తీసి చూస్తే ఎంతో గుమగుమలాడే టేస్టీ వంకాయ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.